సో ఈరోజు వచ్చేసి వింటర్ సీజన్ వచ్చేస్తుంది. మార్నింగ్ లేవగానే హ్యాపీగా ఏదైనా జ్యూసెస్ తాగాలి, లేకపోతే స్మూతీస్ తీసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఎందుకంటే సమ్మర్లో వెకేషన్స్ అన్నీ అయిపోయాయి, హాలిడేస్ అన్నీ అయిపోయాయి కదా. సో జూన్లో వెయిట్ లాస్ అన్ని స్ట్రిక్ట్గా స్టార్ట్ చేయాలని చెప్పేసి కొంతమంది గోల్ కూడా పెట్టేసుకుంటారు. వాళ్ళందరి కోసం ఈరోజు సింపుల్ స్మూతీ చెప్పేస్తాను. సో ఈ స్మూతీలో ఏంటి అంటే యూజువల్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. మనం ఇందులో తేనె, చక్కెర, బెల్లం ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గంటలు మనము ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయటికి వెళ్ళి బండి స్టార్ట్ చేసి బయట టిఫిన్ సెంటర్కి వెళ్ళి తినేసి వచ్చేలోపు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది. బట్ మనకి స్మూతీ ఓన్లీ 5 to 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వెయిట్ లాస్ చూపిస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ జర్నీ స్టార్టింగ్లో చాలామంది కష్టంగా అనిపిస్తుంది. కానీ మీకు తెలుసా, కోట్లు సంపాదించిన కొంచెం హ్యాపీనెస్ అనేది ఎప్పుడు వస్తుంది తెలుసా? మనం వెయిట్ లాస్ అవుతూ మన డ్రెస్సెస్ లూజ్ అయ్యి మనకి ఇష్టమైన డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటే మన బాడీని చూసుకొని మనకున్న హ్యాపీనెస్ ఉంటుంది చూడండి, అది క్రోస్ పెట్టినా రాదు. నిజంగా చెప్తున్నానండి. మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి ఈ హ్యాపీనెస్ అనేది ఒక్కసారి ఫీల్ అవ్వండి. అట్లీస్ట్ మీ డ్రెస్సెస్ ఈ పొట్టంతా లోపలికి వెళ్ళిపోయి మీరు హ్యాపీగా మీకు ఇష్టమైన డ్రెస్సెస్ వేసుకుంటూ మీరు ఎంజాయ్ చేశారనుకోండి, రియల్లీ చెప్తున్నాను, యూ కాంట్ ఈవెన్ బై ల్యాక్స్లో పెట్టి కూడా మీరు ఆ హ్యాపీనెస్ కొనలేరు. సో అందుకని వెయిట్ లాస్ అవ్వాలి, రేపు స్టార్ట్ చేస్తాం అనేది వద్దు. రేపు అనేది మర్చిపోండి. స్టార్ట్ టుడే. స్టార్ట్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, యువర్ మెటబాలిజం, యువర్ ఇమ్యూనిటీ పవర్స్ అన్నీ బూస్ట్ చేసుకుంటూ వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఇలా మీరు హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కూడా కనుక్కోండి. ఇంకోటి, మరి స్మూతీ ఎలా తయారు చేయాలో చెప్పేస్తాను. సో బిఫోర్ దాట్ మనం ఒక పని చేయాలి. నేను నైటే నానబెట్టేసి పెట్టేసుకున్నాను. ఇందులో నేను ఏం చేశానంటే టీ స్పూన్ మెజర్మెంట్ అనమాట. ఈ టీ స్పూన్తో 3 teaspoons ఆఫ్ ఓట్స్, మీరు ఈ ఓట్స్ అయినా తీసుకోవచ్చు, రోల్డ్ ఓట్స్ దొరుకుతాయి, రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. నేను నానబెట్టింది ఓన్లీ నీళ్ళలో నానబెట్టాను, పాలు యూస్ చేయలేదు. ఇందులో నేను యూస్ చేస్తుంది పంకిన్ సీడ్స్ అనమాట. సో ఈ పంకిన్ సీడ్సే యూస్ చేయండి. ఓకే, నైట్ నానబెట్టుకున్నాం కదా, మరి దీంతో మనం ఎలా స్మూతీ తయారు చేద్దామంటే చూపిస్తాను. సో ఫస్ట్ జార్ తీసేసుకోండి. మనం చేస్తుంది పపాయా స్మూతీ, చాలా ఈజీ అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సో పపాయా ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి వెయిట్ లాస్ జర్నీలో ఉంటే కనుక, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నవాళ్ళు మాత్రం రైప్ పపాయా తీసుకోండి, అంటే బాగా పండింది కాకుండా. సో ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు డయాబెటీస్ ఏమీ లేదు, పీసీఓడి ఉంది, పీసీఓఎస్ థైరాయిడ్ ఉంది అని అంటే నార్మల్గానే తీసుకోండి పపాయా, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి అంటే 200 grams ఆఫ్ పపాయా ఇంక్లూడ్ చేయాలి, ఎందుకంటే టేస్ట్ కూడా బాగుండడానికి. మెజర్ చేసుకోండి. వెయింగ్ స్కేల్ మీకు ఒక 250-300 పెడితే వచ్చేస్తుందండి. సో 200 grams పపాయా ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ పపాయాలో మనం డేట్స్ యాడ్ చేద్దాం. డేట్స్ ఎన్ని గ్రామ్స్ అంటే, డేట్స్ గుర్తుపెట్టుకొని 10 grams ఆఫ్ డేట్సే యాడ్ చేయాలి. ఓకే, 10 grams ఆఫ్ డేట్స్ మనం ఇందులో యాడ్ చేసేద్దాం. 10 gramsకి ఎన్ని డేట్స్ వస్తాయి? 2 డేట్సే వస్తాయి. ఆ తర్వాత మనం నైట్ నానబెట్టుకున్న 3 teaspoons ఓట్స్ ప్లస్ 1 teaspoon పంకిన్ సీడ్స్ ఉన్నాయి కదా. సో దీన్ని, ఈ మిశ్రమాన్ని మనం ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు టాస్క్, ఇందులో ఏం యాడ్ చేయాలి? మనం ఆల్రెడీ ఓట్స్ నానబెట్టుకున్నాం కాబట్టి మనం మిక్సీ పట్టేస్తే ఓట్ మిల్క్ కూడా అందులో యాడ్ అయిపోతుంది, సపరేట్గా చేయాల్సిన అవసరం ఉండదు. మిల్క్ యాడ్ చేయాలనుకున్న వాళ్ళు ఓన్లీ 50 ml ఆఫ్ మిల్క్ ఇంక్లూడ్ చేయొచ్చు, అదే ఆప్షనల్. నన్ను అడిగితే మిల్క్లో కూడా క్యాలరీస్ ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాను. సో మరి ఏం యాడ్ చేయొచ్చు అంటే వాటర్ యాడ్ చేస్తే చాలు. స్మూతీ ఈజ్ నథింగ్ బట్ వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. సో మనం ఇది ఇలాగే గ్రైండ్ చేసేద్దాం. నేనైతే ఆల్రెడీ ఈ మిశ్రమాన్ని పెట్టేసుకున్నాను కాబట్టి అందులో వాటర్ అనేది యాడ్ అయిపోయాయి కాబట్టి నేను ఇప్పుడైతే వాటర్ యాడ్ చేయట్లేదు. సో మిక్సీ పట్టేద్దాం.
వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం మనం కలుపుతూ మిక్సర్ గ్రైండర్లో పట్టేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ కావాలి అంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయండి. డన్ అండి. సో టెక్స్చర్ అయితే స్మూతీ లాగా బాగా వచ్చేసింది. ఈ గ్లాస్ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. సో గ్లాస్లో తీసేసుకున్నాం కదా, నేను మీకు ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ కూడా చెప్పాను. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 అవర్ కింద చియా సీడ్స్ కూడా నానబెట్టేశాను. మీరు నైటే అదే మిశ్రమంలో కూడా చియా సీడ్స్ నానబెట్టేసేయచ్చు. బట్ నేను ఏంటంటే సపరేట్గా నానబెట్టాను, ఎందుకంటే చేస్తుంటే బాగుంటుంది కాబట్టి. సో ఈ చియా సీడ్స్ కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. నేను ముందే చెప్తున్నాను, వాటర్ అయితే నేను ఎక్కువ యాడ్ చేయలేదు, ఈవెన్ మిల్క్ కూడా యాడ్ చేయలేదు, తేనె, బెల్లం, చక్కెర కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ ఒక 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ ఓట్స్ ఇంక్లూడ్ చేసాము, 200 గ్రామ్స్ ఆఫ్ పపాయ తీసుకున్నాము, అలాగే 10 గ్రామ్స్ ఆఫ్ పంకిన్ సీడ్స్ తీసుకున్నాము, చియా సీడ్స్ వచ్చేసి 10 గ్రామ్స్ తీసుకుంటున్నాం. సో సింపుల్గా ఫైబర్ రిచ్ ఉంటుంది, మనకు ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది అనమాట. టేస్ట్ కోసం ఓన్లీ 2 డేట్సే తీసుకున్నాం. ఓకే, సో చూసారా మన పపాయ స్మూతీ రెడీ అయిపోయింది. ఈ పపాయ స్మూతీ వెయిట్ లాస్ జర్నీలో ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మీరు అడగచ్చు. సో ఇక్కడ యూజువల్గా మనం బయట తీసుకునే దోశ కానీ పల్లీ చట్నీ కానీ మనకు ఆల్మోస్ట్ 450 to 500 క్యాలరీస్ ఉంటాయి. సో ఇందులో మనకి ఈ పపాయ స్మూతీలో వచ్చిన క్యాలరీస్ వచ్చేసి 270 క్యాలరీస్ ఉందన్నమాట. సో 270 క్యాలరీస్లో మనకు వెయిట్ లాస్ స్మూతీ రెడీ అయిపోయింది. అంటే మనం ఆల్మోస్ట్ 450 నుంచి 270 క్యాలరీస్కి వచ్చేసాం కాబట్టి డెఫిసిట్లో వెళ్ళిపోయాము. అండ్ ఇంకోటి ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ సింపుల్గా యాడ్ చేసాము. ఓన్లీ పంకిన్ సీడ్స్ తీసుకున్నాం, ఓన్లీ చియా సీడ్స్ తీసుకున్నాం. సో డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువ ఇంక్లూడ్ చేయలేదు. సో పుష్కలంగా మనకు ఫైబర్ దొరుకుతుంది. అండ్ ఇంకోటి నైట్ నానబెట్టుకోమని చెప్పారు. సో నైట్ ఎందుకు నానబెట్టాలి అంటే ఎప్పుడైనా మనం సోక్ చేసినప్పుడు ఫైబర్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో దానివల్ల స్మూత్ టెక్స్చర్ కూడా బాగుంటుంది. సో అందుకని నైటే నానబెట్టుకోండి. టేస్ట్ చేసేద్దాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ పపాయ స్మూతీ అనేది కంటిన్యూగా ఇంక్లూడ్ చేస్తే వింటర్ సీజన్లో చాలా మంచిది. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా టేస్టీగా ఉందండి. ఓట్స్ ఫ్లేవర్ కానీ, పపాయ ఫ్లేవర్ కానీ, చియా సీడ్స్, సో ఇదంతా ఫ్లేవర్స్ బ్యూటిఫుల్గా ఉంది. ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. 100% రిజల్ట్స్ ఉంటాయి. 3 monthsలో 8 నుంచి 15 kg వరకు తగ్గుతారు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.